ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కామెం మల్లేష్ గారు ఉన్నారు. మల్లేష్ గారు చెప్పండి, ఈరోజు రైతుల పరిస్థితి చూసుకున్నట్టయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయినా కూడా 80% ధాన్యం కొంటున్నాం మేము, రైతు ప్రభుత్వమే కాంగ్రెస్ లక్ష్యం అని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు చెప్పుడు కాదు, చేతలాళ్ళు ఉండాలి. ఎవడండి సిగ్గు కాదు అనడానికి? 80% కళ్ళాలలోనే ఉన్నాయి. రైతులు రోజు ఎండబోసి వారబోసి అకాల వర్షాలు వస్తే 6 నెలలు కష్టపడి రైతు పండిస్తే అమ్ముకోలేకపోతే కూడా రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటది? అదంతా ప్రభుత్వం చేయాలి. ముఖ్యమంత్రి గారు మీ సంబంధిత మంత్రులకు, సంబంధిత మంత్రికి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ప్రతిది ముఖ్యమంత్రి గారే చేస్తారనేది కాదు. మీ నాయకత్వంలో మీరు అన్ని వ్యవస్థలు సక్రమంగా నడిపించే బాధ్యత మీది. మీరు చూడాలి. అంటే ఇక్కడ వ్యవస్థనే లోపం. ఇప్పుడు గుర్రం ఉరకాలి అంటే గుర్రం తానగా దమ్ముండేది, గుర్రాన్ని ఎక్కి కొట్టే సైజు తాన దమ్ముండాలి. ఆ సైజు మీరే కాబట్టి ఆ గుర్రాన్ని ఉరకబెట్టేది మీ బాధ్యత. అంటే మొత్తానికి ఫెయిల్యూర్ కాదు, మన నిర్లక్ష్యం ఏందో అది తెలియదు. అయితే ఇప్పుడు ఈ రోజు మీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అట్లా చేసేసింది ఇట్లా చేసేసింది అని చెప్పేసి అంటున్నారు. సిగ్గుండాలి. అలా సూర్యాపేటల పిరికి పందల్లాగా మా బీఆర్ఎస్ నాయకుడిని చేపించారు. అది మంచిది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంత మంచిగా తీర్చిదిద్దిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లుండే 2.5 ఏళ్లు కాగానే హత్యా రాజకీయాలు, ల్యాండ్ ఆర్డర్ పూరగా దారి తప్పిపోయింది. సో మొత్తానికి అంటే హోమ్ మినిస్టర్ గా కూడా ఫెయిల్యూరే అంటారు. సీఎం వ్యవస్థనే ఫెయిల్యూర్. హోమ్ కాదు, రాష్ట్రంలో ఏ బాధ్యత ఉన్నా మంచి అయినా సీఎం గారికే ఉంటది, చెడైనా సీఎం గారికే ఉంటది. కాబట్టి అన్ని చూసుకునే బాధ్యత వారిది. అంటే కేవలం ఆయన ప్రత్యర్థి కాబట్టి మీరు ప్రత్యర్థి అది ఇదేంది? సీఎం గారికి నేనేం ప్రత్యర్థి? అదేం మేము ఒక పార్టీ, ఆయన ఒక పార్టీ. అది ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము అంటాం.